హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన తోటకు వచ్చిన ఇంకా చూస్తే కనుక మొత్తం పడబడిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే మనకి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, అందుకే మంచిగా క్లీన్ చేసి అందంగా ముస్తాబ్ చేద్దామని ఆలోచన కొద్ది అయితే ఒకసారి చూసి వెళ్దాం ఎట్లుంది ఏం కథ అని చూసి వెళ్దామని అయితే వచ్చిన. ఇంకా చాలా అంటే చాలా గడ్డి పెరిగిపోయింది ఫ్రెండ్స్. నిజంగా ఏది కానీ చూసుకుంటేనే బాగుంటుంది. ఇంకా నేనైతే ఈ మధ్యలో కొంచెం బిజీ అయిపోయి ఇటు సైడ్ రావడమే మానేసిన అనమాట. ఇంకా నెక్స్ట్ మనము ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆ వర్షాలు తగ్గట్టుగా ఏదన్నా మంచిగా తోట పెట్టేసుకుందాం ఏదన్నా ఒకటి, ఓకేనా. అయితే ఇక్కడ ఇంకా మనకి స్టార్టింగ్లోనే మస్తు పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయినాయి. ఇవైతే మంచిగా వచ్చేస్తున్నాయి, ఇలా పీకాన్ని వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వర్షం పడ్డది కదా, అందుకోసమని మంచిగా వస్తున్నాయి. చూడండి ఇంత పెద్ద చెట్టు ఎంత ఈజీగా వస్తుందో. మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇక్కడ సాటుకి చీర కట్టేసుకున్నాం కదా, అప్పుడు తోట పెట్టుకున్నప్పుడు ఎవరికి కనిపించకుండా కొంచెం సేఫ్టీ కోసమని ఈ చీరలు కట్టుకున్నాం కదా, ఇవి కూడా చినిగిపోయినాయి. చూడండి మనకైతే ఇవైతే గలీజ్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవి కూడా మనం తీసేసుకుందాం. మళ్ళీ మనం కొత్త చీరలు తెచ్చుకొని కట్టేసుకుందాము. ఇంట్లో చాలా ఉన్నాయి. బాగున్నారా? చాలా రోజులు అవుతుంది అక్క వచ్చి. ఇంకా అందరు మంచిగానే ఉన్నారా? ఏడిగా కొంచెం బిజీ ఉండే అందుకే రాలేదు. పెద్ద మీట్లు ఎటుపోయింది? అవునా, గది ఎవరు లేరని చూస్తున్నా. గది సైట్ ఎటు పోయిరు? రమ్మని ఒకసారి చూడక చాలా రోజులే. ఇవన్నీ ఇలా తీసేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా రోజులు అయ్యాయి కదా రాక. ఇక్కడ మా దోస్తులు అందరూ బాధపడుతుర్రు. ఇంకా మంచిగా ముస్తాబ్ చేసుకుందాము. అయితే ట్రాక్టర్ దొరకట్లేదు, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, బాగా దున్నకాలు బాగుంటాయి. ఎందుకంటే మొక్కజొన్న కానీ వరి కానీ ఇవన్నీ బాగా ఇస్తారనమాట ఇటు తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇంకా పత్తి పెట్టేస్తారు, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా బిజీ అయిపోయింది మన ట్రాక్టర్ దున్నే వాళ్ళకి. మనమైతే ఇక్కడ రోటివేటర్ చేసుకుందాము, ఎందుకంటే మంచిగా మట్టి మొత్తం పుష్ అయిపోయి మంచిగా వస్తుంది మనకి, పంట కూడా మంచిగా వస్తుంది. చాలా రోజులు అయ్యాయి అసలు మన నాగలతో దున్నించాక, ఓకేనా. ఇంకా ఇదంతా మంచిగా క్లీన్ చేసేటప్పుడు మీకు కూడా వీడియో పెట్టేస్తాను, చూసేయండి, ఓకేనా. ఇంకా వీడియోస్ కూడా చాలా రోజులు అవుతుంది పెట్టాక. ఇంకా నెక్స్ట్ అయితే కంటిన్యూ పెట్టడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్.